మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పటి వరకు చూసిన మ్యారేజ్లలో ఇది ఇంకా వేరే లెవెల్ రివర్స్ మ్యారేజ్. ఈ పోరడికి ఈ పెద్దావిడ ఎలా నచ్చిందో ఏమో ఈ పోరడికే తెలియాలా. అందరికి నచ్చాలని లేదు కదా. నువ్వు కళాకారు నాటుడు బావా, అందరికి నచ్చుతావు. నాకు నచ్చడు. పెళ్లిలో పెళ్లి సందడంటే మామూలుగా ఉండదు కదా. సంగీతు ఆ గీతు ఈ గీతు అని మాస్టర్ బ్లాస్ట్ చేసేస్తూ ఉంటారు. డ్యాన్స్ రాకున్నా సరే డ్యాన్స్ వేసేయాల్సిందే. మరి ఈ ఆంటీ చూడండి అల్లు అర్జున్ కే పోటీ వచ్చేలా ఎలా వేస్తుందో. చాలా స్పీడ్ గానే 3 ముళ్ళు వేస్తున్నాడు కదా. ఈ 3 ముళ్ళు వేయడానికి 3 చెరువుల నీళ్లు తాగి మరీ ఇలా రంగంలోకి దిగాడు. ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. చిన్నప్పుడు సరిగ్గా ఆడుకున్నట్టుగా లేరు, అందుకే ఇలా. ఈ మధ్య కాలంలో ఇలా డ్యాన్స్ వేయడం ట్రెండ్ అయిపోయింది అనుకోండి. ఇలా ఆడుకుంటూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. అర్రే, పెళ్లి హడావిడిలో గోడకు వేయవలసిన పెయింట్ను ఇలా ఫేస్ పై వేసేసినట్లుగా ఉన్నారు. పెళ్లిడుకు వచ్చిన పెళ్లి జంట అంటే వీళ్ళే అనుకుంటా. పాపం లోపల ఉన్న బాధను తట్టుకోలేక బద్దలు కొట్టుకుంటూ ఇలా బయటకు వస్తున్నట్టుగా ఉంది పెళ్లి కూతురికి. తూమ్ తూమ్ తూమ్. చంద్రముఖిగా మారిన మన పెళ్లి కూతురు ఎండాకాలం కదా, చెమట చిందులు తొక్కినట్టుగా ఉంది. ఫేస్ అంతా ఇలా మారిపోయింది. మెహందీ ఫంక్షన్ లో ఎన్ని తిప్పలు వచ్చేసాయో ఈ పెళ్లి కూతురికి. ఫోటోషూట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. వాటి స్టైలే వేరే లెవెల్ అనుకోండి. ఇది ఇంకా అరిటాకుల ఫోటోషూట్ అన్నమాట. కళ్యాణ మండపంపై కళ్యాణ వైభోగం చూపిస్తున్నారు ఈ పెళ్లి జంట. చాలా మంచిగా ప్రిపేర్ అయినట్లుగా ఉన్నారు. ఇలా ఒక రేంజ్ లో డాన్స్ కుమ్మేస్తున్నారు. ఇక్కడ కూడా పని చేయవలసి వస్తుంది అని ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు ఈ పెళ్లి కొడుకు. క్లాస్ రూమ్ లో టీచర్ మాట కూడా ఎప్పుడు సరిగ్గా విని ఉండరు. అదే కళ్యాణ మండపంలో ఫోటోగ్రాఫర్ మాత్రం ఏం చెబితే అది తూచా తప్పకుండా ఇలా చేస్తూ ఉంటారు. ఫోటోగ్రాఫర్ స్టిల్ సరిగ్గా తీయలేదనుకుంటా. అందుకే పూజారి సార్ వారు ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తేశారు. లిస్ట్ నీ స్టైల్ నాకు నచ్చింది. లిస్ట్ మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. బొత్తిగా సరిగ్గా అర్థమైనట్లుగా లేదు పెళ్లి కొడుకుకి. పెళ్లి కూతురిపై అక్షంతలు వేయమంటే ఇలా పూజారులపై అక్షంతలు వేసేశాడు.
పెళ్లిలో పెళ్లి వంటలు అని చెబుతుంటేనే నోరూరుతుంది. మరి పెళ్లికి వెళ్ళేది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూసి తరించడానిక కాదు కదా, పెళ్లిలో పెళ్లి వంటలు తినడానికి. నిజం కదా. మరి ఇక్కడ చూడండి ఎలా ఎగబడుతున్నారో ప్లేట్లు పట్టుకొని. పెళ్లి కొడుకు ఎంత కష్టపడుతున్నాడో ఈ బాటిల్ను తీయడానికి. మరి పెళ్లి కూతురు చిటికెలో ఇలా బాటిల్ను ఇలా తీసింది. దొరికిందిలే ఛాన్స్ అని ఇలా పెళ్లి కూతురుపై ఇలా చేసేస్తున్నారు. ప్లేట్లో ఉండవలసిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇలా తలపైన వేసేస్తున్నారు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ఎప్పుడూ రొటీన్ గా పూలదండ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట. వెజిటేబుల్స్ దండను ఇలా వేశారు. ఇది కలిమహిమ కాలమహిమ ప్రభు. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో కదా బొట్టు పెట్టడానికి. హలో ఏమిటండి ఏమిటా పని? స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పినట్లుగా ఎలా తాళి కట్టాలి అని ట్రైనింగ్ కూడా ఇయ్యాలన్నమాట. పాపం తాళి కట్టడానికి ఎన్ని ముప్పు తిప్పలు పడుతున్నాడో చూడండి. ఫుల్ కన్ఫ్యూజ్. పూజారి సార్ వారు ఇలా ఊదాలి అని ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే ఇలా అన్నమాట పూజారిపై ఊదారు. స్ప్రేను ఇలా చెల్లాచెదురుగా ఇలా ఫేస్ పై కొట్టేసరికి కొట్టాలి అన్నంత కోపం వచ్చేసినట్లుగా ఉంది. అందుకే ఇలా చిందులు తొక్కుతూ ఉంది. కోపం వచ్చిందా? కోపం ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇది ఇంకా వేరే లెవెల్ పెళ్ళి అనుకోండి. కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. రీల్స్ పిచ్చి అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. పెళ్లి కావడమే ఆలస్యం, రీల్స్ ఇలా చేసేస్తున్నారు. పిచ్చి బాగా ముదిరినట్టేనా? ముదరటం ఏంటి బాబోయ్? ఓ మై మ్యాడ్. పిచ్చి ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి గొలుసులతో తీసుకెళ్తే గానీ తగ్గదు బాబు. పెళ్లి చెంట డాన్స్ అంటే ఇలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఎప్పుడు ఇలాగనే వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇలా అన్నమాట. పెళ్లి కూతురులో ఉన్న టాలెంట్ ఇలా బయట పెట్టింది. పెళ్లి అంటే ఆ మాత్రం నిద్రమత్తులు ఆవలింపులు ఉండాల్సిందే కదా. Thank you for watching. Please like and subscribe.